హాయ్ ఆల్ అందరికి నమస్కారం. నేను మీ చిరంజీవి. ఇంకా బిగ్ బాస్ అయితేనే ఇంకా స్టార్ మా నెక్స్ట్ వచ్చేసి బీబీ జోడీ సీజన్ 2. సో అంటే బీబీ జోడీ అనేది ఏమంటే కాన్సెప్ట్ ఏమంటే లైక్ ఎక్స్ బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్స్ పేరుపై డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేస్తారు. అదే బీబీ జోడీ సీజన్ 1 కూడా అయింది. ఇప్పుడు బీబీ జోడీ సీజన్ 2. సో బీబీ జోడీ సీజన్ 2 కూడా ఐ థింక్ 4 వీక్స్ అయ్యి 4 వీక్స్ అయినట్టుంది. 4 or 5 వీక్స్ స్టార్ట్ అయ్యి. సో లిటరలీ అంటే ఈ షో కూడా బాగా రన్ అవుతుంది. అండ్ లిటరలీ నాకైతే పర్సనల్‌గా ఎంటర్‌టైనింగ్ అనిపిస్తుంది ఈ షో అయితే. అండ్ ఒక్కటైతే నార్మల్‌గా డాన్స్ కాంపిటీషన్ ఉండేది. డాన్స్ కాంపిటీషన్ కాకుండా కంటెస్టెంట్స్ మధ్యలోనే వాళ్ళు గొడవ పడుతుంటారు స్కోర్ సరిగ్గీయకుంటే. సో అందుకు కూడా ఏమంటే కొంచెం ఒక లైక్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ కూడా దొరికింది ఈ షోకి. ఈ షోకొచ్చేసి ఏమంటే మన హోస్ట్ వచ్చేసి శేఖర్ మాస్టర్ గారు ప్లస్ సదా గారు, శేఖర్ మాస్టర్ గారు అండ్ శ్రీదేవి గారు. సో ఇంకా కరెంట్ చూస్తుంటే వాళ్ళు 2 డివైడ్ చేస్తున్నారు. సాటర్‌డే పటాకా జోడీ అని ఒకటైతుంది. అండ్ సండే వచ్చేసి ధమాకా జోడీ. అండ్ యాజ్ యూజువల్ ప్రదీప్ మాచిరాజు గారు వచ్చేసి హోస్ట్. సో ఇంకా లిటరల్లీ అంటే ఇంకా పటాకా జోడీలు అయితే ఇంకా లిటరల్లీ అమెరికా అయితే దూసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళకి హ్యాష్ ట్యాగ్ ఇస్తారు కదా! సో ఒక్కొక్క జోడీకి ఏమంటే యూనిక్ హ్యాష్ ట్యాగ్ ఇస్తారు. సో అమెరికా అయితే లిటరల్లీ అదరగొడుతున్నారు. మన అమర్‌దీప్ గారు అండ్ నైనికా గారు. అంటే ఈరోజు 'పుష్ప' అది చూస్తే నేను వాళ్ళు చేసిండే పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రార్డినరీ అసలంటే. దే ఆర్ రూలింగ్ అండ్ వాళ్ళు గోల్డెన్ సోఫాలో 3 వీక్స్ నుంచి ఉన్నారు. అండ్ ఈరోజు వాళ్ళు ఏమంటే ఒక బ్రహ్మాస్త్ర కూడా గెలుచుకున్నారు. సో సూపర్. వాళ్ళే స్ట్రాంగ్ కంటెండర్స్ అనిపిస్తుంది. పటాకా జోడీ నుంచి టైటిల్ విన్నింగ్‌కి. అండ్ ఇంకా ధమాకా జోడీ నుంచి అయితే ఇంకా హ్యాష్ ట్యాగ్ మావా. సో మానస్ అండ్ షష్ఠీ వర్మ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అయితే అవుట్‌స్టాండింగ్. లిటరల్లీ అంటే షష్ఠీ వర్మ గారు ఏమంటే తను బై డిఫాల్ట్ కొరియోగ్రాఫర్ తను. అండ్ మానస్ కూడా ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ డాన్సర్. అండ్ వాళ్ళిద్దరి కోఆర్డినేషన్ అయితే ఎక్స్ట్రాడినరీ ఈరోజు. అండ్ సూపర్. సో వాళ్ళైతే ధమాకా జోడీ నుంచి వాళ్ళు కూడా టైటిల్ విన్నింగ్ రేస్‌లో ఉన్నారు. సో నాకు అనిపించేది ఏమంటే వీళ్ళిద్దరి మధ్యలోనే విన్నర్స్ ఉండబోతున్నారు. హ్యాష్ ట్యాగ్ అమెరికా అండ్ హ్యాష్ ట్యాగ్ మావా జోడీ. సో ఇంకా ఇంకా ప్రెజెంట్ కంటెస్టెంట్స్ చూస్తే మనం. సో ధమాకా జోడీ వచ్చేసి ధీరజ్, లైక్ ధనరాజ్ గారు అండ్ భానుశ్రీ గారు. వాళ్ళదేమంటే కైండ్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్ బాజా వాళ్ళది వచ్చేసి హ్యాష్ ట్యాగ్. వాళ్ళదేమంటే కైండ్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. ఒకసారి ఏమంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఎలిమినేషన్ దాకా కూడా వెళ్ళిపోయి మళ్ళీ జస్ట్ సేవ్ అయిపోయి అండ్ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికి కూడా ధనరాజ్ గారు ఏమిటి ఆయన బై డిఫాల్ట్ ఆయన కమీడియన్ ఆయన. సో బట్ ఈస్ ట్రైయింగ్ ఈజ్ బెస్ట్. అండ్ భానుశ్రీ ఈస్ గుడ్ డాన్సర్. సో ఎక్కడో వాళ్ళదైతే యావరేజ్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు దాకా పర్ఫార్మెన్స్ అయితే ఒకసారి అప్ ఉంటుంది, ఒకసారి డౌన్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టైం వచ్చేసి ఏమంటే మన పటాకా జోడీ నుంచి ఆర్జే చైతు అండ్ కీర్తి భట్ తనేమంటే వెళ్ళిపోయినారు షో నుంచి. అండ్ డ్యూ టు పర్సనల్ రీజన్స్ కీర్తి భట్ బదులు ఏమంటే శ్రీజా దమ్ము గారు వచ్చినారు. సో బిగ్ బాస్లో చూస్తాం కదా శ్రీజా గారిని. సో తను వచ్చినారు. అండ్ వీళ్ళది కూడా ఏమంటే బాగానే ఉండే కానీ ఈరోజు ఎలిమినేట్ అయిపోయినారు ఈ ఎపిసోడ్లో. చైతు గారు అండ్ మన శ్రీజా గారు. సో ఫస్ట్ కీర్తి గారు ఉండే కిచ్చు అని ఉండే వాళ్ళ హ్యాష్ ట్యాగ్ కిచ్చు అని. తర్వాత ఏమంటే కీర్తి వెళ్ళిపోయినాక ఇంకొక జోడీ కావాలి కదా శ్రీజ వచ్చినారు. చైతు అండ్ శ్రీజ వాళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోయినారు ఈరోజు. సో ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ ఎలిమినేట్ కూడా అయిపోయినారు. సో ఐ థింక్ హ్యాష్ ట్యాగ్ టక్కా, హ్యాష్ ట్యాగ్ మణికంఠ ప్లస్ ప్రియాంశి ఉన్నారు. సో వాళ్ళు కూడా ఎలిమినేషన్లో ఉండే. వాళ్ళకి వీళ్ళకి ఫేస్ ఆఫ్ ఉంటుంది. బట్ వీళ్ళే సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోతారు ఈరోజు. సో అట్లా వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ధమాకా జోడీ నుంచి విశ్వరాజ్ అండ్ నేహా చౌదరి గారు హ్యాష్ ట్యాగ్ హవా. వీళ్ళు కూడా ఏమంటే మంచి పర్ఫార్మర్స్. వీళ్ళు కూడా ఏమంటే నాకు వీళ్ళది పర్సనల్ చూస్తే వీళ్ళ గ్రేస్ కానీ వీళ్ళ స్టైల్ కానీ వేదే క్యారీస్ దెమ్సెల్ఫ్ కొరియోగ్రఫీ కానీ వీళ్ళది కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది. హ్యాష్ ట్యాగ్ హవా వచ్చేసి కూడా. సో దే ఆర్ ఆల్సో పర్ఫార్మింగ్ వెరీ 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 వెల్. సో ఈరోజు కూడా చాలా అదరగొట్టినారు వాళ్ళు. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ కన్సిస్టెన్సీ ఉంది వీళ్ళ పర్ఫార్మెన్స్లో. సో విశ్వరాజ్ కూడా ఈ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. అండ్ నేహా చౌదరి వీ నో షీ డస్ జిమ్నాస్టిక్స్. అండ్ తను కూడా ఏమంటే ఒక గ్రేట్ కొరియోగ్రాఫర్ తను కూడా. సో హ్యాష్ ట్యాగ్ అవాజ్ అయితే నాకు నచ్చుతుంది వాళ్ళిద్దరు జోడీ వచ్చేసి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏమంటే అదే చెప్తే కదా మణికంఠ అండ్ ప్రియాంక సింగ్ హ్యాష్ ట్యాగ్ తక్క. వీళ్ళేదేమంటే మణికంఠ ఏమంటే బై డిఫాల్ట్ ఈజ్ నాట్ ఏ డాన్సర్. అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో మణికంఠ ఏమంటే తనేమంటే ట్రై చేస్తున్నారు. తనకి ఎంత ఎఫర్ట్స్ అవుతుందో అంత ఇస్తున్నారు కానీ బట్
తనేమంటే బై డిఫాల్ట్ కొరియోగ్రాఫర్ కాదు తను. సో అండ్ పింకీ కూడా ఏమంటే లైక్ షీఈస్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. బట్ ఎక్కడో వీళ్ళ కోఆర్డినేషన్ కూడా మిస్ అవుతుంది ఈ సీజన్లో. సో ఒకసారి అప్ అవుతుంది, ఒకసారి డౌన్ అవుతుంది. లాస్ట్ 2 వీక్స్ నుంచి అయితే వీళ్ళు బాటంలోనే ఉన్నారు. అండ్ పర్ఫార్మెన్స్ కూడా అంతేమీ ఇవ్వలేకపోతున్నారు. సో హోప్ దే విల్ కమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగర్ అండ్ దే విల్ కమ్ బ్యాక్ విత్ ఎ బ్యాంక్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అమెరికా గురించి చెప్పినాను. ఇంకా దే ఆర్ రాకింగ్. అమర్దీప్ చౌదరి గారు కానీ, లేదంటే నైనికా గారు కానీ, లైక్ లిటరలీ టైటిల్ కంటెంట్ కంటెంటర్స్లో వీళ్ళు కూడా ఒకళ్ళు ఉన్నారు. అండ్ లిటరలీ వాళ్ళ డాన్సెస్ అయితే అవుట్ స్టాండింగ్, అసలు ఆఫుల్ లైక్ ఆస్ట్రా కనిపిస్తుంది. అండ్ అండ్ ఒక ఎక్స్ట్రాడినరీ కూడా తక్కువ, అంత బాగా చేస్తున్నారు. సో గోల్డెన్ సాఫాలో ఉన్నారు, 3 వీక్స్ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు బ్రహ్మాస్త్ర కూడా వచ్చింది. బ్రహ్మాస్త్ర ఏమంటే లైక్ ఇన్ కేస్ ఎవరైనా కంటెస్టెంట్స్ పటాకా జోడీలు ఎవరైనా ఎలిమినేట్ అవుతుంటే వాళ్ళు సేవ్ చేయొచ్చు. సో లిటరలీ సూపర్. అండ్ ఇంకా పటాకా జోడీ వచ్చి సాయి శ్రీనివాస్ గారు అండ్ నయని పవని గారు, హ్యాష్‌ట్యాగ్ సనా, వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉండే ఈరోజు. సూపర్ చేస్తున్నారు వీళ్ళు కూడా. సాయి శ్రీనివాస్ ఏమంటే బిగ్ బాస్ నుంచి ఆయనకు వచ్చినారు. అండ్ ఇక్కడ కూడా ఏమంటే ఆయనది కూడా అప్ అండ్ డౌన్స్ ఉండే. ఈరోజు బాగా చేస్తున్నారు పర్ఫార్మెన్స్. బట్ యాహ్! నయని పవని వచ్చేసేమంటే లైక్ తను పర్సనల్ రీజన్స్ వల్ల తను కూడా ఈరోజు ఎలిమినేట్ లైక్ తనే లైక్ ఎలిమినేట్ అయిపోయినారు షో నుంచి. తనే లైక్ ఎలిమినేట్ అయిపోయినారు. సో ఇంకా చూడాలి ఇంకా నెక్స్ట్ వీక్. సో ఇన్ కేస్ ఏమంటే లైక్ ఇది ఒక జోడీ కదా. సో ఇన్ కేస్ నయని పవని లేకుంటే సాయి శ్రీనివాస్ కాంట్ కంటిన్యూ అని చెప్తారు ఈరోజు ఈ ఎపిసోడ్లో ఈరోజు. సో ఇన్ కేస్ చూడాలి ఇంకా నెక్స్ట్ వీక్ జడ్జెస్ పైన ఒపీనియన్ లైక్ ఉంటుంది. వెదర్ ఇఫ్ సాయి శ్రీనివాస్ కెన్ కంటిన్యూ విత్ ద అదర్ జోడీ ఆర్ లేదంటే ఎలిమినేట్ అయిపోతాడని. సో ఇంకా మానస్ ఎస్టీ వర్మ లైక్ వీళ్ళు కూడా టైటిల్ కంటెంటింగ్ రేస్లో ఉన్నారు. లైక్ వీళ్ళది కూడా ఎక్స్ట్రానరీ పర్ఫార్మెన్స్ ఉంది. హ్యాష్‌ట్యాగ్ మావా కూడా సూపర్ పర్ఫార్మెన్స్. దే ఆర్ లైక్ రూలింగ్ ద రూస్ట్. షష్ఠి వర్మ గారు చెప్తే కదా యాజ్ యూజువల్ షీఈ్ లైక్ నెయిలింగ్. షీఈ్ బై డిఫాల్ట్ కొరియోగ్రఫర్. అండ్ మానస్ కూడా ఈ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. సో ఐ లవ్ దేర్ పర్ఫార్మెన్స్, డాన్సింగ్ పర్ఫార్మెన్స్. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాష్‌ట్యాగ్ ఆర్య లైక్ అర్జున్ కళ్యాణ్, శ్రీ సత్య, వీళ్ళు కూడా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్. హ్యాష్‌ట్యాగ్ అవా ఎట్లా బాగా చేస్తున్నారు కదా, హ్యాష్‌ట్యాగ్ వీళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. హ్యాష్‌ట్యాగ్ ఆర్య కూడా. సో ఈరోజు ఆర్జీవీ లైక్ డైరెక్టర్ థీమ్ ఉంటుంది ఈరోజు. సో అంత బాగా చేస్తున్నారు వీళ్ళు కూడా ఈరోజు ఇక్కడ. సో సూపర్ అనిపించింది. వీళ్ళు కూడా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అక్కడక్కడ ఒక్కొక్క ఎపిసోడ్లో వీళ్ళ కోఆర్డినేషన్ మిస్ అవుతుంది కానీ చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు కూడా. సో దే ఆర్ ఆల్సో వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లైక్ హ్యాష్‌ట్యాగ్ పాతు, హ్యాష్‌ట్యాగ్ రీతు అండ్ డెమాన్ పవన్. సో ఇంకా రీతు అండ్ డెమాన్ పవన్ గురించి చెప్పాలంటే వాళ్ళది ఏమంటే లైక్ ఇన్కన్సిస్టెంట్ పర్ఫార్మెన్సెస్ ఉండే స్టార్టింగ్లో అంతా. మళ్ళీ ఈరోజు ఇంప్రూవ్ అయినారు. బట్ ఇంకా వాళ్ళు ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా పికప్ అవ్వాలి రీతు గారు కానీ, డెమాన్ పవన్ గారు కానీ. సో దే షుడ్ పికప్ అండ్ దే షుడ్ గో క్లైంబ్ అప్ ద ల్యాడర్. సో వీళ్ళు కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం ఏమంటే ఎలిమినేషన్లోనే ఉండే. బట్ లక్కీగా ఏమంటే సేవ్ అయిపోయినారు. అండ్ జస్ట్ ఒక మార్జినల్గా ఇంప్రూవ్ అయినారు. సో ఇప్పటిదాకా చూస్తే ఇంకా చెప్తే కదా ఇంకా క్లియర్ రేస్లో చూసుకుపోతుండేది అమెరికా అండ్ హ్యాష్‌ట్యాగ్ మావా. సో అమర్దీప్ చౌదరి అమర్దీప్ చౌదరి, నైనికా, దే ఆర్ లైక్ లిటరలీ అవుట్ స్టాండింగ్. 100/100 ఎప్పుడు తెచ్చుకున్నారు. అండ్ గోల్డెన్ సోఫా బ్రహ్మాస్త్ర కూడా గెలిచినారు. అండ్ అక్కడ వచ్చేసి హ్యాష్‌ట్యాగ్ మావా, మానస్ అండ్ షష్ఠి వర్మ. సో వీళ్ళిద్దరి మధ్యలోనే నాకు విన్నింగ్ రేస్ ఉంటుంది అనిపిస్తుంది. సో బికాస్ వాళ్ళనైతే లైక్ అన్‌స్టాపబుల్‌గానే ఉన్నారు ఈ ఇద్దరు జోడీలు అయితే లిటరలీ. సో చూడాలి ఇంకా నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో ఎట్లా ఉంటుందేమో. సో నేనైతే పర్సనల్గా ఎంజాయ్ చేస్తున్నాను లైక్ బీబీ జోడీ సీజన్ 2 నాకైతే నచ్చుతుంది. అండ్ అండ్ జడ్జెస్ కూడా ఏమంటే లైక్ దే ఆర్ ఆన్ స్పాట్. అంటే ఇన్ కేస్ ఎక్కడ మైనర్ మిస్టేక్స్ ఉన్నా కూడా కరెక్ట్ పాయింట్అవుట్ చేస్తున్నారు. సదా గారు కానీ, శ్రీదేవి గారు కానీ, లైక్ శేఖర్ మాస్టర్ గారు కానీ. సో అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడాలి ఇంకా అప్కమింగ్ వీక్స్లో ఎట్లా పర్ఫామ్ చేస్తారు ఏమి. సో ఎవరు లైక్ ఇప్పటివరకు వీళ్ళిద్దరు అయితే ఫేవరెట్స్. ఇంకా వీళ్ళకి ఎవరైనా కాంపిటీషన్ వస్తారా ఏమని చూడాలి ఇంకా. సో అంతే ఇంకా మార్చ్లో ఫినాలే ఉండబోతుంది. సో అంతే ఫ్రెండ్స్ ఇంకా దట్స్ ఇట్. ఇదే కొంచెం లైక్ బ్లాగ్ లెంత్ ఎక్కువైపోయింది. అందరి గురించి జోడీస్ గురించి చెప్తుంటే వస్తుంది నేను. సో యాక్చువల్గా ఇంట్లో తనుజ అండ్ కళ్యాణ్ కూడా వస్తారనుకున్నారు కానీ బట్ హోప్ఫుల్లీ ఎక్కడొక్కడ వాళ్ళని కూడా ఇరికిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో దే ఆర్ ద ఫేవరెట్స్ కదా ఇన్ బిగ్ బాస్ విన్నర్ అండ్ రన్నర్. సో హోప్ఫుల్లీ అట్లా వస్తారేమో ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు లైక్ నయని పావని కూడా వెళ్ళిపోయింది. అండ్ ఒక జోడీ కూడా ఎలిమినేట్ అయిపోయింది కదా. సో ఇంకొక జోడీని ఒక వైల్డ్ కార్డ్ కింద తీసుకురావచ్చు మనం బిగ్ బాస్ ఎట్లా తీసుకొస్తారు కదా. సో అంతే. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.